అమెరికా చైనాని ఏఐ రేస్లో స్లో చేయడానికి పాసిబుల్ అయిన ప్రతి పని చేస్తుంది. కానీ చైనా ఇంకా డేంజరస్ కాంపిటీటర్గా మారిపోయింది. ఎలా అంటే ఏ ఇండస్ట్రీకి కావాల్సింది 3 థింగ్స్: అడ్వాన్స్డ్ ఏఐ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీస్, ఆ ఫ్యాక్టరీకి కావాల్సిన మిషన్స్. అమెరికా ఈ 3 ప్లేసుల్లోనే చైనాని బ్లాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఎన్విడియా వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ ఏఐ చిప్స్ని చైనాకి అమ్మకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. వరల్డ్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే TSMCకి హువావే చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అని చెప్పింది. సెమీ కండక్టర్ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే మిషన్స్ని ASML తయారు చేస్తుంది. ASML కు కూడా వాళ్ళ మోస్ట్ అడ్వాన్స్డ్ లిథోగ్రఫీ మిషన్స్ ని చైనాకి సెల్ చేయకూడదు అని నెదర్లాండ్ గవర్నమెంట్స్ కి ప్రెజర్ చేసింది. అమెరికా ప్లాన్ ఏంటి అంటే చిప్స్ లేకపోతే ఏఐ రేస్ లో చైనా కంప్లీట్ అవ్వలేదు అని. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. డీప్ సీక్ లాంటి కంపెనీస్ తక్కువ కంప్యూట్ తో పవర్ఫుల్ ఏఐ మోడల్స్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. హువావే సొంత ఏఐ యాక్సెలరేటర్ చిప్స్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. అమెరికా శాంక్షన్స్ పెడుతున్నప్పుడు అందరికీ అనిపించింది చైనా ఏఐ రేస్ లో వెనకబడిపోతుంది అని. కానీ శాంక్షన్స్ చైనాని స్టాప్ చేయలేదు. సొంత సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ ని ఫామ్ చేయడానికి ఫోర్స్ చేసింది. అండ్ ఇప్పుడు డెడ్ చీప్ ప్రైజెస్ కి ఫ్యాబుల్ 5 లాంటి మోడల్స్ ని కంపీట్ చేసే చైనీస్ మోడల్ లాంచ్ అవుతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఏఐ రేస్ లో అమెరికా ఫాస్ట్ అవుతుందా లేదా చైనా ఫాస్ట్ అవుతుందా? మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజు మీ ఫీడ్ లోకి రావాలి అంటే ఫాలో చేసి పెట్టుకోండి.